ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట మీ అందరికీ శుభోదయం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ 13వ తేదీ 1వ నెల 24వ వచనంలో దేవదేవుని సన్నిధిలో మనమందరం చేరి ఉన్నాం. ఈ దినము మనము ఆయుష్తో ఉండడానికి ఆ దేవుడు అనుగ్రహించిన గొప్ప ఆశీర్వాదకరమైన సమయం బట్టి ఆ ప్రభువుకు స్తుతి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. హల్లెలూయా. ప్రియులారా, నిజముగా ఒక్కొక్క దినము, ఒక్కొక్క గంట, ఒక్కొక్క క్షణము, అసలు ఒక క్షణము మనము బ్రతుకున్నామంటే అది కేవలము దేవుని కృపయే అంటాడు భక్తుడు. ఈ క్షణమున నేను బ్రతికున్నానంటే అది కేవలం నీ కృపయేనయ్యా. నిజంగా ఈ క్షణమున మనం బ్రతుకున్నామంటే అది కేవలము దేవుని కృపే. ఆ ప్రభు కృప వల్ల ఈ దినంలో మనల్ని చేర్చాడు. ఎక్కువజాములో ఆ దేవదేవుని సన్నిధిలో అందరూ ప్రార్థిస్తూ ఉన్నారా? పిల్లల దేవుని ఎక్కువజాము ప్రార్థన అనుభవంలో ఉన్న వారికి కొన్ని శోధనలు, కొన్ని బాధలు, కొన్ని కష్టాలు తొలగిపోతాయి. దేవుడు ఎన్ని కష్టాలు బాధలు ఉన్నా మనశ్శాంతిని అనుగ్రహిస్తాడు. ఇక్కడ సొలొమోన్ అంటే అర్థం ఏంటి? సమాధానముతో నింపబడిన వాడు. సొలొమోన్ జీవితము సమాధానంతో నింపబడింది కాబట్టి ఆయన రాజ్య పరిపాలన అంతా కూడా ఒక్క యుద్ధం, ఒక్క రక్తపాతం, 40 సంవత్సరాలు దేదీప్యమానంగా ఉండింది దేశం. కారణం ఏంటి? అసలు పరిపాలించేవాడు సమాధానంతో ఉంటే దేశం కూడా సమాధానంగా ఉంటుంది. హల్లెలూయా. కుటుంబ యజమానురాలు, తల్లిదండ్రులు భయభక్తులు కలిగి దేవుని ఆలయానికి పోతా ఉంటే బిడ్డలు కూడా వస్తారు. అసలు తండ్రి ఏమో ఒక రూమ్లో సెల్ పట్టుకొని తల్లి ఇంకొక అమ్మతో కబుర్లు ఆడతా, రే మీరు చర్చికి పోండి మేము వస్తామంటే వాళ్ళు పోతారా? అలాంటి పరిస్థితి అయిపోయింది. కాబట్టి కుటుంబ యజమానురాలు ఎప్పుడైతే దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తారో వారి బిడ్డలు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి జీవించడానికి ఉపక్రమిస్తారు. ప్రియుల, ఇక్కడ దావీదయ్య అవసాన కాలంలో 1వ రాజుల గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనములో, ప్రియులారా, నిన్న ఆరాధన సమయంలో కూడా దేవుడు ఇదే మాట్లాడాడు. మరణకాలము సమీపించగా అతడు తన కుమారుడైన సొలొమోనునకు ఈలాగు ఆజ్ఞ ఇచ్చాను. ఇప్పుడు ఆజ్ఞ ఇచ్చే తల్లిదండ్రులు ఎంతమంది ఉన్నారండి కుమారులకి? సరే, తండ్రి ఆజ్ఞను స్వీకరించే కుమార్తెలు ఎంతమంది ఉన్నారు? ఎవరికి వారు పెద్దలైపోయి భక్తి జీవితంలో పాడైపోయి సాతాను అనుచరులుగా మారిపోతూ ఉన్నారు. ప్రియులారా, దేవుని ఎడల నేను ఏ విధంగా భయభక్తులు కలిగి ఉన్నానో ఆ విధంగా నేను దేవుని యందు భయభక్తులు కలిగి ఉండబట్టి దేవుడు నాకు ఒక వాగ్దానం ఇచ్చాడు. నా సంతానంలో ఒకరిని రాజుగా చేస్తానని చెప్పాడు అని చెప్తా ఉన్నాడు దావీదు గారు. ఎవరితో? సొలొమోనుతో. అలాగూ నీ బిడ్డల దగ్గర నువ్వు కూడా చెప్పాలి, నేను ఈ విధంగా ప్రిన్సిపల్గా నేను ప్రభువుందు భయభక్తులు కలిగి ఉంటా, టయానికి ఆలయానికి వెళ్తా, ఇదిగో ఏకోజంలో ప్రార్థన చేస్తా, ప్రభువుకు ఇవ్వవలసిన ఘనత నేను ఇస్తా,
నీ ప్రవర్తన బాగుండాలి కదా. కుటుంబంలో చూస్తారు కదా, నీ రెస్ట్గా నీ బిడ్డలు, నీ భార్య, వారికి నీ ప్రవర్తనే సాక్ష్యంగా ఉండాలా. ఇంకా లోకానికి అప్పుడు దేవుడు నీ ఆ దేవుని దగ్గర నువ్వు ఎందుకు సాక్షిగా బ్రతకకూడదు? నీ బిడ్డల దగ్గరే సాక్షిగా బ్రతకొచ్చు కదా. మన సాక్ష్యం బాగుండాలి కదా. చూడండి ప్రియులారా, నీ దేవుడైన యెహోవా అప్పగించిన దానిని కాపాడి ఆయన మార్గంలో అనుసరించిన యెడల నీవు ఏ పని పూనుకొనినను ఎక్కడ తిరిగినను అన్నిటిలో వివేకముగా నడుచుకుందువు. మోషే ధర్మశాస్త్రంలో రాయబడి ఉన్న దేవుని కట్టడలను, ఆయన నియమించిన ధర్మమంతటిని, ఆయన న్యాయ విధులను, శాసనములను గైకొనుము. అప్పుడు నీ పిల్లల తమ ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా ఉండి నా ఎదుట తమ పూర్ణ హృదయముతోనూ పూర్ణ మనసుతోనూ సత్యము అనుసరించి నడుచుకునే ఎడల ఇజ్రాయేలీయుల రాజ్యసింహాసనం మీద ఆశీనుడగు ఒకడు నీకు ఉండక మానడని యెహోవా నన్ను గూర్చి ప్రమాణం చేసిన మాటను స్థిరపరచుము. చూశారా ప్రియులరా, ఎంత చక్కగా దావీదయ్య ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడో. నీ పిల్లలు తమ ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా ఉండి నా ఎదుట తమ పూర్ణ హృదయముతో పూర్ణ మనసుతో సత్యమును అనుసరించి నడుచుకునే ఎడలా ఇజ్రాయేలీయుల రాజ్యసింహాసనం మీద ఆసీనుడగు ఒకడు నీకు ఉండక మానడు. ఎలా ఉండాలా? ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా ఉండి పూర్ణ హృదయముతో పూర్ణ మనసుతో సత్యమును అనుసరించాలి. సత్యము అంటే యేసుక్రీస్తు ప్రభువే కదా. ఆయన అంటాడు, నేనే సత్యము, నేనే మార్గము, నేనే జీవము. సత్యమైన దేవుడు, నిత్యుడైన దేవుడు. తప్పనిసరిగా నీ పిల్లల్లో ఒకడు రాజసింహాసనాన్ని అధిష్ఠిస్తాడు. నేను ఏ విధంగా ధర్మశాస్త్రాలని, కట్టడలను, శాసనములను, నియమములను గైకున్నానో దేవుడు నాతో ప్రమాణం చేశాడు సల్మాన్. కాబట్టి ఈ విధముగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండవలనని తండ్రి మాట వింటూ ఉన్నాడు, తండ్రి చెప్తూ ఉన్నాడు. ఇలాంటి అనుబంధాలు ఏ యొక్క కుటుంబంలో ఉంటాయో, ఏ క్రైస్తవ కుటుంబంలో ఉంటాయో ఆ కుటుంబం దేవుని యందు భయభక్తులు కలిగిన కుటుంబంగా ఉంటుంది. దేవుడు ఆశీర్వదించిన కుటుంబంగా ఉంటుంది. కాబట్టి ప్రియులారా, ఈ పరమగీత ప్రసంగ వాహినిలో సల్మాన్ గురించి కొంత మనం సంపూర్ణంగా తెలుసుకోవాలి. ఎక్కువ కీర్తనలు రాసిన ఆయన ఎవరయ్యా అని అంటే దావీదయ్య గుర్తొస్తాడు మనకు. 1005 సంకీర్తనలు రాశాడంట సల్మాన్ గారు. ఏం రాశాడు? 1005 సంకీర్తనలు. ఈయన గొప్ప వాగ్గేయకారుడే, ఈయన పండితుడే, ఈయన దేవుని స్తుతించేవాడే, తల్లి దగ్గర నుంచి నేర్చుకున్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, కాబట్టే ఇక్కడ యేసుక్రీస్తుకు ముంగుర్తుగా మనము సల్మాన్ను చెప్పుకుంటూ ఉన్నాం. సత్యమును గ్రహించాలి, సత్యమును అనుసరించాలి, సత్యవర్తనులుగా జీవించాలి. అలాంటి కృపలో ఈ నూతన సంవత్సరంలో నువ్వు నడవాలి. దేవుడు అది కోరుకుంటూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా,
పరమగీత ప్రసంగ వాహినిలో అనేక సత్యాలను ప్రభు మనకు బయలుపరుస్తారు. అనుదినము జాగ్రత్తగా వినండి, అందరికి షేర్ చేయండి, ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. హల్లెలూయా. మహోన్నతుడా స్తోత్రం, మహిమా ప్రభావములు కలిగిన దేవా స్తోత్రం. వాక్యం వింటున్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని యేసు నామమున పేరిట వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని నుండి, కుమారుడైన యేసుక్రీస్తు నుండి, పరిశుద్ధాత్మ అన్యోన్య నిత్య సహవాసం వాక్యం వింటున్న బిడ్డలందరికీ, నీ సర్వలోక పరిశుద్ధులకు, సార్వత్రిక సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడైండి నడిపింపబడును గాక. ఆమెన్. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. హ్యావ్ ఏ గుడ్ డే. ఈ దినమంతా ఆ దేవదేవుని కృపాక్షేమములే మీ వెంట వచ్చును గాక. హల్లెలూయా.